కాంగ్రెస్ మీద కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శలు చేశారు. డూప్ గాంధీలకు భారతరత్న ఇచ్చారు కానీ బాబాసాహెబ్ ను మరిచారని అన్నారు. అడుగడుగునా అంబేద్కర్ ను కాంగ్రెస్ అవమానించిందని మండిపడ్డారు. చంపినోళ్లే సంతాప సభ పెట్టారని ఆరోపించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటో పెట్టారంటే అది భారతీయ జనతా పార్టీ అటల్ బిహారీ వాజ్పేయి గారి నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఒత్తిడితో పెట్టిన విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ కు భారతరత్న ఇప్పించేది భారతీయ జనతా పార్టీ. ఇవాళ మొదటి నుంచి కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ను వ్యతిరేకిస్తూ ఇవాళ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలు ఎట్లుందంటే చంపిన వాళ్ళే సంతాప సభ పెట్టడం తీరున్నది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలి. ఘనంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా క్షమాపణ చెప్పాలి. బడుగు బహిరేల వర్గాలకు క్షమాపణ చెప్పాలి కాంగ్రెస్ పార్టీ. ఇన్ని సంవత్సరాలు బాబాసాహెబ్ అంబేద్కర్ అవమానపరిచింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఎన్నికల్లో ఓడగొట్టింది కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టు పార్టీతో కలిసి. ఓడగొట్టిన వ్యక్తికి పద్మ విభూషణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ డూప్ గాంధీలకు ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీలకు భారతరత్న ఇచ్చుకున్నారు తప్ప రాజ్యాంగ ప్రధానమైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్కి ఎప్పుడు కూడా భారతరత్న ఇవ్వాలని చెప్పి కోరుకోని పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎప్పుడు కోరుకోవాలి కాంగ్రెస్ పార్టీ భారతరత్న ఇవ్వాలని చెప్పండి. ఇవాళ అడిగారు కూడా అవమానపరిచే పార్టీ ఇలా కాంగ్రెస్ పార్టీ. ఏ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాలను కాంగ్రెస్ పార్టీ సమర్థించలే. నెహ్రూ కాలం నుంచి రాజీవ్ గాంధీ వరకు కూడా సాక్షాత్తు పార్లమెంట్ లో రిజర్వేషన్ విధానాన్ని వ్యతిరేకించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ.